హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్ఏ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2019. సో ఇవి నాన్ టెక్నికల్ పోస్టులు అండి. ఇవన్నీ కూడా అంటే డాక్యుమెంట్ పద్ధతిలోనే మనకు వర్క్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ గవర్నమెంట్ ఆఫ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గవర్నెన్స్ ఆఫ్ పెన్షన్స్ నుండి మనకి ఇది ఆర్గనైజ్ చేయబడుతుంది అనమాట. అంటే మొత్తంగా దేశంలో ఉన్న అన్ని వేకెన్సీస్ కలుపుకొని, ఓకేనా, సో దేశంలో ఉన్న అన్ని వేకెన్సీస్ కలుపుకొని వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఇందులో కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ అని ఉంటాయి. ఈ పోస్టులు వచ్చేసి మనకి నాన్ టెక్నికల్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. అయితే కరెక్ట్గా ఇవి ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి చెప్పలేం, కానీ చాలా వరకు కొన్ని సర్వే వాళ్ళు, కొంతమంది పెద్ద పెద్ద ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే ఒక 9,000 ప్లస్ లేదా 10,000 ప్లస్ పోస్టులు ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. అయితే దీనికి సంబంధించి మనకు ప్రతి అప్డేట్ కూడా ఎస్ఎస్సి వెబ్సైట్లోనే పొందుపరచడం జరుగుతుంది. సో ఈ 2018లో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయగలిగితే మటుగా ఖచ్చితంగా 10,000 లేదా 9,000 ఉన్న వేకెన్సీలో మీకు ఒక జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. సో గట్టిగా స్ట్రగుల్ చేయండి, ఓకేనా. మీరు గట్టిగా కష్టపడితేనే ఈ 2019లో మీరు ఉద్యోగం సాధించడానికి ట్రై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా దీనికి మనకి స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి 5th 2019 29th 5th అనమాట. అంటే మే 29వ తారీఖు లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు కూడా ఆ రోజు లాస్ట్ డేట్. అయితే ఫీజు వచ్చేసి ఓన్లీ ఓబీసీ, అంతేకాకుండా ఓసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే 100 రూపాయలు ఫీజు పే చేయాలి. వీటిలో కూడా మహిళలు అయితే డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ డ్యామేజ్డ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే అసలు మీరు డబ్బులే పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది, ఓకేనా. అంటే టైర్ 1, టైర్ 2 ఉంటుంది అనమాట. టైర్ 1కి వచ్చేసి మనకి 8వ నెల నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. టైర్ 2కి వచ్చేసి మనకి 11వ నెల నుండి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించి మనకి చూడండి 7th CPC పే లెవెల్ ఇన్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే మనకి 5,000 నుండి 22,000 వరకు మనకి జీతం అనేది ఉంటుంది ఈ ఉద్యోగం సంపాదిస్తే. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అండ్ టైప్ ఆఫ్ డిజబిలిటీ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక 5 రకాల డిజబిలిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. అయితే దీన్ని అప్లై చేయడానికి ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, లేదా మీరు నేపాల్కి చెందిన ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా భూటానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఉండాలన్నమాట. అంటే దానికి సంబంధించిన మీరు వెరిఫైడ్ అనమాట. అంటే మేము అక్కడ ఉన్నాము లేదా అక్కడ స్టే చేసాము అనే దానికి ఏదైనా ఉంటే వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి చూసి మీరు నోటిఫికేషన్ అంతా ఒకసారి మళ్ళీ క్లారిటీ చదవండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై లింక్, అంతేకాకుండా నోటిఫికేషన్ లింక్, రెండు ట్రై చేయండి. దీనికి అప్లై చేసుకోవడానికి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మేము ఓపెన్ 10th చదివాము, మేము అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఓపెన్ 10th చదివిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అంటే మన ఏపీలోను తెలంగాణలో రెండింటి దగ్గర కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తాడు, నో ప్రాబ్లం. అదే ఏపీలో అయితే ఎక్కువ సెంటర్స్ ఇచ్చాడు, తెలంగాణలో చాలా 4-5 సెంటర్స్ ఇచ్చాడనమాట. అయితే దీనికి సంబంధించి రీజన్ బట్టి దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం ఏంటంటే మనకి టైర్ 1, టైర్ 2 ఏంటనేది కూడా చెప్తాను చూడండి. అంటే టైర్ 1 పేపర్ 1 అనమాట. టైర్ 2 వచ్చేసి పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైపు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అండ్ అంతేకాకుండా పేపర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టైప్, అంటే ఒక ఎస్ఐయో లేదంటే ఏదైనా ఒక సంబంధించిన దాని గురించి టాపిక్ ఇచ్చి రాయమని చెప్తారు, దాని మీద మనం రాయాల్సి ఉంటుంది అనమాట. దానికి కూడా 30 మినిట్స్ టైం ఉంటుంది. అదే ఆబ్జెక్టివ్ టైప్కి వచ్చేసి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఈ టైంలోపు మనం రాసేయాల్సి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కల్పిస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఇచ్చాడు. సో మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఏదైతే ఉందో అందులో జనరల్ ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. అది మనకి ఆబ్జెక్టివ్ టైప్ అనుకోండి, లెటర్ రైటింగ్ లేదంటే షార్ట్ ఎస్ఏ అని ఉంటుంది. యాక్చువల్ మనకి ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది, లేదంటే వీళ్ళు అదర్ లాంగ్వేజ్ ఏంటంటే మనకి ఇటువైపు తెలుగు యాడ్ చేస్తారో లేదనేది ఇంకా తెలియని విషయం అనమాట. సో అంతేకాకుండా మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు అందులో ఏమేమి ఉంటుంది, ఏమేమి ఇస్తాడు అనేది. కాకపోతే ఎస్ఎస్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది పేపరు. మనం ఎంత హార్డ్గా కష్టపడితే అంత బాగా ఉద్యోగం సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి అప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అప్లై చేయాలో పాయింట్ టు పాయింట్ అందులో ఇవ్వడం జరిగింది. సో అదంతా చూసి మీరు అప్లై చేసుకోండి, పెద్ద కష్టమేమీ కాదు. ఇందులో మీరు ఆల్రెడీ ఓటీపీఆర్ రిజిస్టర్ అయ్యి ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు, లేదంటే రిజిస్టర్ అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్టర్
రిజిస్టర్ అయ్యి మీరు అప్లై చేసుకుంటే మీరు ఎస్ఎస్సీలో దేనికి అప్లై చేయాలనుకున్నా సరే మీరు డైరెక్ట్గా దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఓటీపీఆర్లో మీరు ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్లో అన్ని మీ డాక్యుమెంట్స్ ఇచ్చి రిజిస్టర్ అవుతారు కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తే మీ డైరెక్ట్గా అక్కడి నుండి మీ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారనమాట. సో ఇది guys, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే మీరు వెబ్సైట్ని ఎప్పటికప్పుడు అలా మీరు విజిట్ చేస్తుంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. సో ఇంత guys, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నేను డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.